రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆ ఎమ్మెల్యే ఇరుక్కుపోయారా? తాను ఏదో చేద్దామనుకుంటే అది ఇంకేదో అయిపోయి చివరికి చెంపలేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? పైగా ఓవర్ యాక్షన్ అన్న కామెంట్స్ బోనస్ గా వచ్చాయా? పోయి భగవద్గీత అమ్ముకునే హరే కృష్ణ భక్తులతో పెట్టుకుని హాట్ టాపిక్ అయిన ఆ ఎమ్మెల్యే ఎవరు? శాసనసభ్యురాలి స్థాయిలో ఉండి వాళ్ళతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి వివాదాలతో కాలక్షేపం చేస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోందట నియోజకవర్గంలో. అది రియల్ ఎస్టేట్ వ్యాపారమైనా, చివరికి రోడ్డు పక్కన భగవద్గీత పుస్తకాలు అమ్ముకునే వ్యవహారమైనా, మ్యాటర్ ఏదైనా సరే వేలు పెట్టి చెయ్యి కాల్చుకోవడం ఆమెకు అలవాటుగా మారిందని చెప్పుకుంటున్నారు లోకల్గా. ఇదంతా ఆమె తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా అన్న చర్చలు సైతం సాగుతున్నాయట. ఆమె వ్యవహార శైలితో విసిగిపోతున్న స్థానిక టీడీపీ నాయకులు నియోజకవర్గానికి కొత్తైనా దగ్గరుండి గెలిపించుకున్న పాపానికి మా తల బొప్పి కడుతోందని అంటున్నట్టు సమాచారం. రియల్ ఎస్టేట్ వివాదాలు, లోకల్ నాయకుణ్ణి కలుపుకుపోవడం లేదన్న ఆరోపణలు, పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పడేశారన్న వివాదం, నార్త్ క్లబ్ వివాదంతో అధిష్టానంతో తలంటించుకున్న వైనం, ఇలా వరుసగా ఏదో ఒక వ్యవహారంతో ఎమ్మెల్యే, ఆమె కుటుంబం పార్టీని ఇరుకున పెడుతున్నారంటూ క్యాడర్ గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరులో మరో వివాదానికి కేంద్ర బిందువయ్యారు ఎమ్మెల్యే మాధవి. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బయలుదేరారు ఎమ్మెల్యే. అంతవరకు బాగానే ఉన్నా అదిగో అల్లంత దూరంలో రోడ్డు పక్కన భగవద్గీత పుస్తకాలు అమ్ముతూ హరే కృష్ణ భక్తులు ట్రాఫిక్ జామ్ చేస్తున్నారంటూ ఎవరో మేడం చెవిలో ఊదేశారట. ఇంకేముంది, వీరావేశంతో ఊగిపోయారట. సర్రున హరే కృష్ణ భక్తుల దగ్గరకు వెళ్లిపోయి ఎడాపెడా క్లాసులు పీకే ప్రయత్నం చేసేశారట. మీరిలా రోడ్డు పక్కన పుస్తకాలు పట్టుకుని నిలబడితే గుంటూరు ట్రాఫిక్ మొత్తం ఏమైపోవాలి? మీ దెబ్బకు మా జంక్షన్లు జామ్ అయిపోతున్నాయంటూ క్లాస్ పీకపోయినట్టు చెప్పుకుంటున్నారు. అయితే అట్నుంచి కూడా అదే రేంజ్ రియాక్షన్ వచ్చిందట. అసలే హరే కృష్ణ భక్తులు పద్ధతిగా ఓ పక్కన నిలబడి భగవద్గీత అమ్ముకుంటున్న వాళ్ళు, అది దైవసేవ తప్ప వ్యాపారం కాదని నమ్మిన వాళ్ళు. అందుకే మేడంకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసినట్టు సమాచారం. మేమేం బంగ్లాదేశ్లోనో పాకిస్తాన్లోనో లేమని, ఇండియాలోనే ఉన్నామని, అయినా మేమేం నడి రోడ్డులో నిలబడి డిస్టర్బ్ చేయడం లేదు కదా, ఓ పక్కన నిలబడి భగవద్గీత పుస్తకం అమ్మితే తప్పేంటంటూ ఎమ్మెల్యేని నిలదీసినంత పని చేశారట. దీంతో కాస్త తెలివిగా ఆలోచించిన మాధవి అనుచరులు కొందరు, మేడం ఇది మతపరమైన వ్యవహారం, మనకెందుకు వచ్చిన తలనొప్పి అని వారించినా అసలు వినలేదట. మరింత సీరియస్గా ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించొద్దంటూ హరే కృష్ణ భక్తులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. మీరు భగవద్గీత అమ్ముకోవాలనుకుంటే ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకోండి, అంతేగాని నా నియోజకవర్గంలో రోడ్ల మీదకి వచ్చి వెళ్లే వారికి ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకోనని అన్నారట. ఈసారి కూడా అట్నుంచి అంతకు మించిన రియాక్షనే రావడం చూసి చుట్టుపక్కల వాళ్లు అవాక్కయ్యారట. ఇంటింటికి భగవద్గీత చేరాలన్న మా ఆశయం నెరవేరేదాకా తాము ఇలా పుస్తకాలు అమ్ముతూనే ఉంటామని, ఈ మహాయజ్ఞాన్ని ఎమ్మెల్యేలు, మంత్రుల్లాంటి వాళ్లు ఎవరూ ఆపలేరంటూ కృష్ణ భక్తులు తేల్చి చెప్పేసినట్టు సమాచారం. ఈ తతంగమంతా చూస్తున్న పలువురు, ఎమ్మెల్యే గారికి ఏం పనిలేదా, వాళ్ల మానాన వాళ్లు పుస్తకాలు అమ్ముకుంటుంటే అనవసరంగా రోడ్డు మీద రచ్చ చేస్తున్నారని కామెంట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. వ్యవహారం అక్కడితో ఆగిపోలేదు. రోడ్డు మీద ఎమ్మెల్యే రచ్చ వ్యవహారం తెలుసుకున్న హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. ఇది గమనించిన తెలుగుదేశం నాయకులు కూడా సున్నితమైన మతపరమైన అంశంలో తలదూర్చడం ఎందుకంటూ ఎమ్మెల్యేని సున్నితంగా నిలదీసినంత పనిచేశారట. అసలు గుంటూరు అంటేనే ఫుట్పాత్ ఆక్రమణలు, అడ్డదిడ్డమైన వ్యాపారాలకు నిలయమని, సగానికి సగం రోడ్లపై వ్యాపారం చేసేవాళ్లే ఉంటారని, ట్రాఫిక్ జామ్కు కారణమయ్యే అలాంటి వాళ్లను వదిలేసి హిందువులు పరమ పవిత్రంగా భావించే భగవద్గీత అమ్ముకునేవాళ్లు, అది కృష్ణ భక్తుల జోలికి వెళ్లడం ఎందుకన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి వెస్ట్ నియోజకవర్గంలో. సమస్య ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ల ద్వారా పరిష్కరించాలి గాని, ఇలా నేరుగా ఎమ్మెల్యే ట్రాఫిక్ కానిస్టేబుల్ అవతారం ఎత్తితే ఎలాగన్నది ఎక్కువ మంది క్వశ్చన్. ఇలా అనవసరపు వివాదాల్లో తలదూరిస్తే అంతిమంగా ఆ ప్రభావం పార్టీ మీద పడుతుందన్న సంగతి ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలని అంటున్నారట టీడీపీ లీడర్స్. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మాధవి అరగంట పాటు రోడ్డుపై భగవద్గీత అమ్ముకునే వాళ్లతో వాగ్వివాదానికి దిగడం అవసరమా అంటూ తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు కూడా ఉన్నారట గుంటూరు పశ్చిమలో. అంతా అయ్యాక తాను అనవసరంగా ఆవేశంగా మాట్లాడానని రియలైజ్ అయిన ఎమ్మెల్యే కవరింగ్ వర్క్ మొదలుపెట్టినట్టు తెలిసిందే. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలనుకుంటూ ఏ హరే కృష్ణ భక్తులతో గొడవ పడ్డానో అక్కడే 4 మంచి మాటలు చెప్పి వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. తాను రాజకీయాల్లోకి కొత్త కావడంతోనే ఈ వివాదాలు జరుగుతున్నాయని, పైగా ఢిల్లీ నుంచి వచ్చిన హరే కృష్ణ భక్తులు ఇక్కడ మన భాషను అర్థం చేసుకోవడంలో ఏర్పడిన సమస్యతోనే అసలు వివాదం రేగిందని, నేను హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తి అంటూ ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారట. దీంతో అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న సెటైర్స్ పడుతున్నాయి గుంటూరు వెస్ట్లో.